పోరాడితేనే గెలుస్తామన్నాడు. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఆయనే 3 పార్టీలను కలిపాడు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో, అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. ఇప్పుడు అధికారం వచ్చాక ఎందుకో విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయనకేం కావాలో స్పష్టంగా చెప్పడం లేదు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆయన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడా? కూటమి సర్కార్ని ఇరుకున పెడుతున్నాడా? తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలనుకుంటున్నాడా? మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గడిచిన 5 నెలల్లో వ్యవహరిస్తున్న తీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈ రోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. పవన్ కళ్యాణ్ ఆవేశమే జనంలో కదలిక తీసుకొచ్చింది, జగన్ పార్టీని ఓడించింది. ఇప్పుడు ఆ ఆవేశం చంద్రబాబును ఇరకాటంలో పెడుతుంది. పవన్ విపక్షంలో ఉన్నాడా, స్వపక్షంలో ఉన్నాడో తెలియని పరిస్థితి చంద్రబాబుకు సృష్టించేశాడు జనసేనాని. కొన్నిసార్లు పవన్ మాట్లాడే మాటలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఏమాత్రం పట్టులేదని విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఆవేశంలో పవన్ వదిలే మాటలు తూటాల్లా నేరుగా చంద్రబాబుకే తగులుతున్నాయి. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు? హోంశాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. నేను హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది అని హెచ్చరించడం ద్వారా డిప్యూటీ శాఖ మంత్రి స్వయంగా తన ప్రభుత్వంపైనే తుపాకీ గురిపెట్టారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పవన్ మాటలు విని జనం ఆశ్చర్యపోయారు. ఏ కేబినెట్ లోనో, ఏ క్లోజ్ డోర్ మీటింగ్ లోనో మాట్లాడుకోవలసిన మాటలు ఒక బహిరంగ సభలో తన హోంమంత్రిని తానే విమర్శిస్తుంటే భవిష్యత్తులో పవన్ ఇంకేం చేయబోతారోనని టీడీపీ వాళ్ళు ఇప్పటి నుంచే జుట్టు పీక్కుంటున్నారు. అంతటితో అయిపోలేదు. నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు అంటే, నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు. ఒక రేపిస్ట్ మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు? తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల ద్వారా తీసిన నెయ్యిని వాడారంటూ చంద్రబాబు ఒక చిన్న అగ్గిపుల్ల గీసి వదిలేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆ అగ్గిపులతో ఏకంగా కాగడా వెలిగించుకుని దాన్ని పట్టుకుని ఊరూరా తిరిగారు పవన్ కళ్యాణ్. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుసాలు తడుకున్నాడు ఆయన. లడ్డూ కల్తీకి ఏకంగా సనాతన ధర్మాన్ని లింకు పెట్టి తనను తాను సనాతన వాదిగా ప్రచారం చేసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం 11 రోజుల దీక్ష చేసి జనంలో జోకర్గా మిగిలిపోయారు పవన్. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండానే దాని గురించి విపరీతంగా మాట్లాడేసి తన గురించి జనం నవ్వుకునేలా చేశారు పవన్. అంతేకాదు,
చంద్రబాబు రేపిన ఇష్యూని మొత్తం తన వైపు డైవర్ట్ చేసుకున్నారు. మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసినా, దూషించిన, ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం. జై భారత్, జై హింద్. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాని, ఇతర మంత్రులను కలిసి బయటకు వచ్చి విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు చాలా విచిత్రమైన జవాబు ఇచ్చారు. తాను హోంమంత్రిని కాదని, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని, కనుక మీరు అడిగిన ప్రశ్న ముఖ్యమంత్రికి చేరవేస్తానని, ఆయనే అడుగుతానని నేరుగా చెప్పారు పవన్. ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇవన్నీ చూస్తుంటే పవన్ తాను ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా, లేక ప్రభుత్వంలోనే ఉండి చంద్రబాబును ఎప్పటికప్పుడు ఇరుకున పెడదామని అనుకుంటున్నారా అనే సందేహం రాకమానదు. పవన్ కళ్యాణ్ అడపాదడపా సృష్టించే ఈ అంతర్గత వివాదాలు వైసీపీకి బలమిచ్చినట్లు అవుతుందని టీడీపీలోనే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైపోయింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అధికారుల్ని, ముఖ్యంగా పోలీస్ అధికారులను తిట్టిపోస్తూనే ఉన్నారు. తనకు అధికారులు సహకరించడం లేదంటూ ప్రతి వైఫల్యాల్ని అధికారుల మీద నెట్టేయడానికి చూస్తున్నారు. అధికారులంతా వైసీపీ వాళ్ళలా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో జనానికి డౌట్ వస్తుంది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. నీ ప్రభుత్వంలో నీ అధికారులు నీకు సహకరించకపోతే దానికి మరొకరిని ఎలా బాధ్యులు చేస్తావు? నీ అధికారులు నీకు సహకరించట్లేదంటే అది నీ ప్రభుత్వంలో లోపమే కదా అని జనం నవ్వుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమీ వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. కాకినాడ పోర్టులో 1600 టన్నుల రేషన్ బియ్యం దొరికితే 48 గంటల తర్వాత అక్కడికి వెళ్లి పవన్ చేసిన హడావిడి చూసి జనం నవ్వుకున్నారు. అధికారులు బియ్యం పట్టుకుంటే అదంతా తానే పట్టుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ అధికారుల్ని తిరిగి తిట్టడం, సీజ్ ది షిప్ అని పదే పదే అనడం చూసి టీడీపీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారు. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుని పట్టుకుని పవన్ చెడామడా తిట్టేస్తుంటే అధికారులకి, పొలిటీషియన్లకి ఏం పాలుపోలేదు. అంతేకాదు, ఇప్పుడు పవన్ చెప్పినట్లు షిప్ని ఎలా సీజ్ చేయాలో అర్థం కాక వాళ్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇదంతా నిశ్శబ్దంగా చంద్రబాబు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. బహుశా పవన్ కళ్యాణ్ శక్తి సామర్థ్యాలు బాగా తెలిసిన వ్యక్తేమో. తనలో తానే నవ్వుకుంటున్నాడేమో చంద్రబాబు. కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చేసే హడావిడి, ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడే తీరు, ప్రతి చోట తన నిజాయితీని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఓవరాల్గా చంద్రబాబు సర్కార్ని ఇరుకున పెడుతున్నాయి. ఇది పవన్ వ్యూహాత్మకంగా చేస్తున్నాడా, లేక అనుకోకుండా అలా ఆవేశపడిపోతున్నాడా అన్నది జనాలకు అర్థం కావడం లేదు.
ఇక ఆయన సోదరుడు నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాడని, దీనిలో భాగంగానే కూటమిలో ఎమ్మెల్యేలను, ప్రభుత్వ అధికారులను నిందిస్తూ తనదైన స్టైల్లో వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.